Hi everyone, this is Shasha here and welcome back to my another video. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే అన్సీన్ చెన్నై అనే పేజ్లో నాకు ఏ బ్యూటిఫుల్ కోస్టల్ రైడ్ ఆన్ ఏసీఆర్ టు ద హిస్టారిక్ సీసైడ్ ఫోర్ట్ అని కనిపించింది. స్పాట్లో మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే అది జస్ట్ 85 కిలోమీటర్స్ ఉంది. ఇంత దగ్గర పెట్టుకొని చూడకపోతే ఎలా అని నేను నా ఫ్రెండ్ లోకేష్ ఎలాగైనా వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ 2 days తర్వాత సాటర్డే అయితే వచ్చేసింది. ఇంకా మేము ఏ మాత్రం లేట్ చేయకుండా మధ్యాహ్నం పీజీలోనే లంచ్ చేసేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. ఇంకా నేను పోయినసారి లాగా కాకుండా ఈసారి ముందే హ్యాండ్ స్లీవ్స్ వేసుకుంటున్నా, లేదంటే ఫ్లాష్ బ్యాక్ ఇలా ఫ్రీగా ఫుల్ ఆన్ స్లీవ్స్ వస్తుంది, న్యాచురల్ ఫుల్ ఆన్ స్లీవ్స్. గైస్ ఇంకా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం రైట్ పోవాలి. ఐ మీన్ రోడ్ క్రాస్ చేయాలి అటు సైడ్. ఇది షోలింగ్ నల్లూరు నుంచి ఏసీఆర్ బీచ్ పోయే సైడ్. ఇది ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోవాలి. పాండిచేరి రూట్ ఇది సేమ్. సిగ్నల్ పడింది. A few moments later. వీళ్ళు ఎందుకు వస్తున్నారా మెండలాలు? అసలు వాళ్ళ సిగ్నల్ పడలేదు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు? గైస్ ఇదే ఈసీఆర్ ఈస్ట్ కోస్ట్ రోడ్, కానీ దీనికి అందరు ఈసీఆర్ రోడ్ అంటారు. మళ్ళీ అంటే నేను కూడా అదేలేండి అనేది. మేము లాస్ట్ టైం పాండిచేరికి పోయినప్పుడే ఇది తెలీదు మాకి. ఒకవేళ అప్పుడే తెలుసుంటే అప్పుడే వెళ్ళే వాళ్ళం ఈ లొకేషన్కి కూడా. అండ్ ఫస్ట్ మనకి మహాబలిపురం అయితే వస్తుంది 40 కిలోమీటర్స్లో. మళ్ళీ అక్కడ నుంచి అదొక 40 ఉంటుంది. ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఎక్కడ స్ట్రైట్గా లొకేషన్కి రీచ్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ అయ్యేది ఉంటుంది. అది దాంట్లో 6 PM క్లోజ్ అని పెట్టారు. మరి 6 వరకు ఉంటారో లేకుంటే ఇంకా ఫస్టే క్లోజ్ చేస్తారో తెలీదు. మరి 5కి ఎలా క్లోజ్ చేస్తారంటే వేస్ట్ అయిపోతుంది. ఏంట్రా ఇంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ? టోల్ గేట్ దగ్గర కూడా ఇంత ట్రాఫికా? 2 వీలర్కి పోనీకి కూడా లేదు. ఎవరో కార్ తెచ్చినాడు, గవర్నమెంట్ కారు, గవర్నమెంట్ డ్యూటీ అంట. అంతా మహాబలిపురం ఏమో. సాటర్డే కదా. కొంచెం గ్యాప్ ఇవ్వండి బాబు. ఓ మళ్ళీ రెడ్ సిగ్నల్ ఇక్కడ. జస్ట్ వాళ్ళ కోసమేనా సిగ్నల్ ఇది? ఈ ఈసీఆర్ రూట్ బాగుంటుంది, కానీ సిటీ క్రాస్ అయ్యేంత వరకు మాత్రం ఈ సిగ్నల్స్ అస్సలు భరించలేము. వర్షం పడకుంటే చాలరా బాబు, వర్షం పడకుంటే చాలు అంటున్నా. పోయే వరకు పడకుంటే చాలు, రిటర్న్లో ఏం పర్లేదు. ఇక పోయేటప్పుడు ఎక్కువ పడితే ఇంకా ఎప్పుడు పోవాలి మేము? ఇది నైట్లో అంతా వీకెండ్ స్పాట్ గైస్. ఇది ఇక్కడ సైడ్లో బోటింగ్ ఉంది కదా. ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్. ఇదే పోవచ్చు బీచ్ దగ్గరికి. కోవలం బీచ్ అంటే కూడా ఇదే అనుకుంటా. రెండు అదే, బ్లూ ఫ్లాగ్ అంటే కోవలం. ఎంట్రీ ఫీజు ఉంది దీనికి, కానీ లోపల ఏమి ఉండదు. ఈసీఆర్ బెటర్ దానికంటే. బా కరెక్ట్ టైంకి గ్రీన్ సిగ్నల్ పడిందిరా. పెట్రోల్ వేయించుకోవాలి అక్కడ ముందర. పెట్రోల్ ఇక్కడైతే మరి సైడ్కి గ్యాస్ బీచ్ మనకి చల్ల గాలి. అసలు డిస్టర్బెన్స్ ఉండదు. డిస్టర్బెన్స్ ఎప్పుడైనా ఈ ఈసీఆర్ లింక్ రోడ్డు మాత్రం టాప్.
ఇండియన్లో వేయించుకుందామా పెట్రోల్? ఎంట్రీ ఇన్నే ఉంది. 300 వేయించుకుందామా? 300 మస్తు అవుతుంది. 160 అంటే పెట్రోల్ బంక్ వాడు వీడియోనే చేస్తున్నాడు. వాడు ఏం వీడియో తీస్తున్నాడు రాడేమో. వాడేం కల్తీ పెట్రోల్ వేస్తున్నాడు ఏమో, అంత డేంజర్గా చేస్తున్నాడు. అది ఉంటుంది కదా, కల్తీ పెట్రోల్ కూడా వేస్తుంటాడు. నిజంగా అంటే వాడు అట్లే చేస్తున్నాడు. వీళ్ళు ఏదో పెట్రోల్దే రికార్డ్ చేయడానికి వచ్చినారని. గైస్ ఇదే మహాబలిపురం. బాగుంది సర్కిల్. ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే మనకి షోర్ టెంపుల్ అని ఉంది. అక్కడికే చాలా మంది వచ్చేది చూడటానికి. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ 98 కిలోమీటర్స్కి పాండిచేరి, అంటే ఇంకా 40 కిలోమీటర్స్ ఉంటుంది మా లొకేషన్. ఒకసారి చూడరా ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో. ఇంకా ఎంత ఉంది ఇంకా? 43. ఓ నేను ఏదో 30-35 అనుకున్నారా గైస్. ఇంకా 43 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. టైం ఎంత చూపిస్తుంది? ఒక 1 అవరా? 55 minutes. 55 అంటే 4:15 అట్లా అవుతుందేమో. 4 వరకు అనుకున్నాం మేము రీచ్ అయ్యేది, బట్ మేబీ 4:30 అలా అవ్వచ్చు. ఇక్కడ మధ్యలో చిన్న చిన్న రోడ్లు వస్తున్నాయి కదా, మొత్తం హైవే ఉంటుంటే మంచిగా వెళ్ళిపోయే వాళ్ళం. ఈ బ్రిడ్జేరా నేను చెప్పింది. ఎండిపోయినట్టు ఉంది, లేదంటే వాటర్ బాగుంది ఫుల్. నది ఉంటుంది. బీచ్ చాలా దూరం అయిపోయిందిరా, ఇంకా కనిపిస్తూనే లేదు. వాటర్ స్మెల్, మట్టి స్మెల్ వస్తుంది కదా. ఏంట్రా కిలోమీటర్కి ఎక్కువనే ఉంది బ్రిడ్జ్ ఇది. ఈ లెఫ్టా? ఫోన్ 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 ఎవడో బాబు ఫోన్ పాడేసుకుంటున్నాడు బండి పైన నుంచి. నువ్వు ఫోన్ అంటే నా ఫోన్ లేదు, ఫోన్ కింద పడిందని చెప్తున్నావు వానికి. స్ట్రైట్గా ఎంత ఉంది ఇక్కడ నుంచి? 3 kilometers. ఓ లోపలికి ఇంకా 3 ఉందా? 2 kilometers. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ ఉంది కాదు చిన్న. ఇటు సైడ్ ఏదో లైట్గా కేరళ వైపు వస్తుంది గైస్. అంటే లాస్ట్ టైం మేము మున్నార్ పోయినాం కదా, అట్లే కనిపిస్తున్నాయి కొంచెం. కానీ దీనికంటే చల్లగా ఉంటుంది అక్కడ. ఇంకా 400 మీటర్స్ ఉంటాయి ఇంకా. ఓకే ఓకే కనిపిస్తుందిలే గాయ్స్. ఫోర్ట్ అయితే వచ్చేసింది. వెల్కమ్ టు ది ruins ఆఫ్ ఆలంపరాయ్ ఫోర్ట్. గైస్ ఇదే ఫోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికే చూపిస్తా. ఇక్కడ ఈ ఫోర్ట్ గురించి రాస్తుంది. గైస్ ఈ ఫోర్ట్ గురించి మీకు సింపుల్గా చెప్పాలంటే, ఈ ఫోర్ట్ వచ్చేసి 18th సెంచరీలోది. అంటే దగ్గర దగ్గర 280 years కంటే ఎక్కువనే. 1735 నుంచి 1740 అంటే 5 years వరకు పట్టిందంట ఇది కట్టడానికి. మొత్తం వచ్చేసి 15 acres ఉందంట. ఆ టైంలో నవాబ్ దోస్త్ అలీ ఖాన్
అనే ఆయన అయితే రూల్ చేసేవారంట. ఆ తర్వాత ఇంకా 1750లో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ అనే అతనికి గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఇంకా తర్వాత రోజుల్లో ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ వాళ్ళ మధ్య వార్స్ జరిగి బ్రిటిష్ వాళ్ళు ఈ ఫోర్ట్ని అయితే మొత్తం డిస్ట్రాయ్ చేశారు. ఇది కథ. గైస్ మీకు ఈ వాల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫోర్ట్కి బౌండరీ లాగా కట్టిన వాల్, మొత్తం సెక్యూరిటీ పర్పస్కి. ప్రెసెంట్ అయితే ఫోర్ట్ బాగా లేవు, మొత్తం బౌండరీ వాల్ ఒకటి మిగిలింది. ఇది 2004 వరకు ఇంకా కొంచెం బెటరే ఉండంట. 2004లో సునామీ వల్ల ఉన్న ఫోర్ట్ మొత్తం ఇంకా ఎక్కువ డిస్ట్రాయ్ అయిపోయింది. వ్యూ మాత్రం సూపర్గా ఉంది అసలు. ఇక్కడ ఏదో దర్గా కూడా ఉంది గైస్. సపరేట్ రూమ్స్ ఉన్నాయి వీళ్ళకి సపరేట్ రూమ్స్ ఏమో ఇవి. 3 రూమ్స్ ఉన్నాయి. నాకేదో దొరికింది ఇక్కడ. మా వాడికి ఏదో దొరికిందంట. ఏదో డేంజరస్గా ఉంది అది. కోటలో వాడిన వెపన్ అనుకుంటా. చెప్పండి, ఇప్పుడు చేసినారు అది ఎందుకు ఎవరు. ఇది మగధిరాలో ఉన్నట్లుంది. వస్తున్నారో అని చెప్పేది చూసేకేమో ఇక్కడ నుంచి చూసి చెప్తారేమో. గైస్ చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్ మొత్తం ఫోర్ట్ యొక్క బ్యాక్ వాటర్స్. ఇంకా అక్కడ మనకి ఒడ్డులాగా కనిపిస్తుంది కదా, దానికి ఎటు సైడ్ మొత్తం ఇంకా బే ఆఫ్ బెంగాల్ సీ. అది ఇది జస్ట్ ఫోర్ట్ మాత్రమే కాదు, ఒక బిజీ ట్రేడింగ్ పోర్ట్ కూడా. ఇక్కడ నుంచి సాల్ట్, ఘీ, క్లాత్ ఇవన్నీ వేరే కంట్రీస్కి లేదా వేరే ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట. ఈ ఫోర్ట్ మొత్తం ఇటుకలతోనే ఉంది. మనం ఇప్పుడు సిమెంట్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అప్పుడు వాళ్ళు సున్నం, ఇసుక కలిపి యూజ్ చేసేవాళ్ళంట. ఇది చూస్తున్నారు కదా మొత్తం పడిపోయిన వాల్స్. గైస్ ఇది రేపో మాపు పడేటట్టే ఉంది. నాకు తెలిసి ఇదే అనుకుంటా మంచి స్పాట్ అయితే ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ చేసే వాళ్ళకి, ఏదైనా షార్ట్ ఫిలిమ్స్కి. ఇదొక్కటే వ్యూ, అది గూగుల్ మ్యాప్స్లో చూసినది కూడా. ఇది కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు పడేటట్టే ఉంది. నెక్స్ట్ టైం వచ్చేలోపు కొడతారు. పడినప్పుడు అక్కడ మనుషులు కొడతారు, పడినప్పుడు కింద మనుషులు లేకుంటే కాదు బాబు. నుంచి చూసుకోండి మొత్తం ఇంకోట. ఇదంటే లాస్ట్ వాల్ అన్నమాట. గైస్ ఫైనల్గా మేము మొత్తం ఫోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. చూడడానికి మంచిగా ఉంది. ఇక్కడ మొత్తం వాటరు, లొకేషన్ మంచిగా ఉంది. ఇక్కడ ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్ సంథింగ్ షార్ట్ ఫిలిం కోసం కూడా వచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి మేము అటు సైడ్ బీచ్ దగ్గరికి పోతాం. అక్కడ నుంచి బైక్స్కి వేలేదంట, నడుచుకుంటా పోమని చెప్పారు. బైక్ ఎంత దూరం వరకు వెళ్తే అక్కడ వరకు బైక్ పెట్టేసి మేము అక్కడ నుంచి అయితే బీచ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోవాలి. మొత్తం బాగుంది గైస్. ఖచ్చితంగా మీరు ఒకవేళ చెన్నైలో ఉంటుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోర్ట్ని చూడండి. చాలామంది చెన్నైలో స్టే చేస్తుంటారు, లైక్ జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాలాగే ఆంధ్ర నుంచి. సో చెన్నైలో ఉన్నంత వరకు ఇక్కడ ఉన్న లొకేషన్స్ని చూడడానికి ట్రై చేయండి. మంచిగా ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి. మంచి రిలాక్స్ అయితే అవ్వచ్చు. ఈజీగా మంచి గాలి ఉంది, చల్లగా కూర్చోడానికి బాగుంది. బట్ ఇప్పుడు టైం ఆల్రెడీ 5:30 అయింది కాబట్టి మేము వెళ్ళాలి. సో ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళబోతున్నాం. బీచ్ దగ్గరికి వచ్చేసాం. కడపాకం బీచ్ అంట, అంటే ఈ విలేజ్ పేరే కడపాకం. చెన్నైలో ఉన్న అన్ని బీచెస్లో అదే ఇసుక, అదే సముద్రం, కానీ ప్రతి బీచ్ ఇచ్చే వైబ్ మాత్రం డిఫరెంట్. గైస్ ఫైనల్గా ఫోర్ట్ చూడడం అయిపోయింది. మంచిగా పక్కనే ఉన్న కడపక్కం బీచ్లో ఫుల్గా ఎంజాయ్ కూడా చేసినాం. ఇంకా టైం 6:10 అయ్యింది. సో మేము 6కి రిటర్న్ అయిదాం అనుకున్నాం. బట్ ఇంకా 10 మినిట్స్ వచ్చేటప్పుడు కూడా 10 మినిట్స్ ఎక్కువైంది. ఇప్పుడు కూడా 10 మినిట్స్ ఎగ్జాక్ట్లీ. సో
సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6:10 అయ్యింది. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయినామంటే డైరెక్ట్ ఎక్కడ బయట లైట్ కొట్టి తాగేసి ఇంకా డైరెక్ట్ చెన్నైలోనే స్టాప్. ఇంకా మోస్ట్లీ నేను వీడియో కూడా తీయను అనుకుంటా, ఎందుకంటే 2 మొబైల్స్లో ఛార్జింగ్ అయిపోయింది, నాది స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా వీడిసే మొబైల్లో జస్ట్ 20% ఏమో ఉంది. ఆ 20% మనకి అవసరాలకి ఉపయోగపడుతుంది, అలాగే ఏదైనా ఫోన్పే కాబట్టి. సో ఇంకా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ చెన్నైకే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా దట్స్ ఇట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.